మొత్తం అవునండి మేపీ నిలబడాలి కదా అతనికి అది ఇంకొకటి చెప్పండి చేయలేదు ఎంకలేసేసారు వాసవి సీనియర్ సిటిజన్స్ వారి యొక్క పుస్తకం కూడా వేదిక మీదకి వచ్చింది. ఈరోజు 3 పుస్తకాల ఆవిష్కరణ అండి. పంచాంగం కూడా మన ముందుకు వచ్చింది. గట్టిగా చప్పట్లతో ఈ ఆహ్వానిత. ఒకటి మట్టికుండ తొగర్ల సురేష్ గారు, వేరు వృత్తిరీత్యా ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం ఒక వినూత్నమైనటువంటి పద్ధతిగా భావించాలి. వీరి మట్టికుండ కవితా సంపుటిలో ఇంచుమించు ఈ మట్టికుండ కవితా సంకలనం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి యొక్క ఆర్థిక సహాయంతో ప్రచురితమైంది. చక్కని కవితలు ఇందులో ముద్రితమై ఉన్నాయి. ముఖ్యంగా మట్టికుండ మొదటి కవితనే చక్కగా స్త్రీలను గౌరవిస్తేనే మనకు భోగభాగ్యాలు లభిస్తాయనే చక్కని సందేశాన్ని ఈ మొదటి కవిత మల్లవరపు చిన్నయ్య గారు కూడా ముందు మాట అందించారు. ఇందులో కాసల నరేశ్వరరావు గారు, డాక్టర్ కాసల నరేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. అందులో ముఖ్యంగా 20 కవితలు 54 కవితలతో ఈ కవిత సంకలనం సంపుటి మన ముందుకు వచ్చింది. మట్టికుండ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఒక కవిత కనిపిస్తుంది. అంకితమాయే అనే మరో కవిత కనిపిస్తుంది. అమ్మ చెప్పే కథ అనే ఒక కవిత, ఓ దైవమా అంటూ ప్రార్థన పూర్వకమైనటువంటి కవితలు వారి మదిలో మరి సందడి చేసినటువంటి కవితలను సంపుటిగా మన ముందుకు తీసుకొచ్చినటువంటి తొగర్ల సురేష్ గారికి గట్టిగా చప్పట్లతో మన అభినందన చందనాలను అందిద్దాం. వారికి మరి వృత్తిరీత్యా మరి ఏఎస్ఐగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ప్రవృత్తి రీత్యా మాత్రం మరి కళాన్ని చేతపట్టుకొని బలంగా కవితలను అందిస్తున్న వీరికి వేదిక పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్న మరో కవి మబ్బుల చాటున చంద్రుడు అంటూ మన ముందుకు వచ్చినటువంటి వారు మైమరిపిస్తూ అమృతలత మేడం గారు, అదేవిధంగా కిరణ్ బాల మేడం గారు, ఈ విధంగా తూర్లపాటి లక్ష్మక్క గారు, ఇట్లా చాలా మంది కథలను రాసిన వీరి యొక్క కథ చిత్రంగా కొనసాగుతూ ఉంది. చిన్న కవిత అతి చిన్నగానే ఉంటుంది కవిత, కానీ చక్కని కథల్లో సమాజము, మనుషులు, విలువలు ఒకదానికొకటి ప్రేరకాలుగా పూరకాలుగా అర్థం చేసుకొని ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్షిస్తాయని, మన నడకలు సరిదిద్దే వ్యాఖ్యలు దొరుకుతాయని, అలాగే ఈ మబ్బుల చాటున చంద్రుడు పుస్తకాలు వారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి మన అభినందన మందారాలను వేద్దాం. దారం గంగాధర్ డాక్టర్ కాసల నరేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సింది. మన ఇంట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు మరి ఆవిష్కరణకి తీసుకురావడం, గట్టిగా చప్పట్లతో ఒకసారి మనం వారందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. గంగాధర్ గారు రాసినటువంటి మబ్బుల చాటున చంద్రుడు అందరూ చదవదగినటువంటి చక్కని కథల సురేష్ గారు మట్టికుండ వారిని ముట్టకుండానే